భోగి మంటల్లో ఇది ఒక్కటి వేయండి. ఇలా వేస్తే మీ దరిద్రం అంతా కూడా పోయి సంవత్సరం అంతా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది. సంక్రాంతికి ఒక రోజు ముందు మనం భోగిని జరుపుకుంటాము. భోగ భాగ్యాలతో మనం తులతూగుతూ ఉండాలన్నా, దరిద్రం లేకుండా మనము చక్కగా ఏంటంటే గనక రాజయోగాన్ని అనుభవించాలన్నా సరే, సంవత్సరం అంతా కూడా మనకు తిరుగుండొద్దన్నా సరేనండి, భోగి మంటల్లో ఇది వేయండి. ఇది చాలా మంది కూడా వేస్తారు. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే గనక మానవుడి పైన ఉండే దిష్టి దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి అనమాట. అద్భుతమైన ఫలితం అనేది ఉంటుందండి. అందుకే మీరు ఖచ్చితంగా ఏంటంటే భోగి మంటల్లో ఇది వేయండి. ముఖ్యంగా ఏంటంటే భోగి మంటలు అంటే మనం చెప్పాలంటే గనక సంక్రాంతికి ఒక రోజు ముందు విపరీతంగా చలి ఉంటుంది. ఆ చలిని తట్టుకోవడానికి మనం ఏంటంటే భోగి మంటలు వేస్తాం. భోగి మంటల్లో ఏంటంటే నెల నుంచి కూడా మనం తయారు చేసుకున్న పిడికలు, అంటే పూర్వకాలంలో పిడికలు తయారు చేసి భోగి మంటలు వేసేవారు. ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ విధంగా భోగి మంటలు వేస్తారు. అలానే కాకుండా మన ఇంట్లో విరిగిపోయిన పాత అంటే బల్లాలు కావచ్చు, అంటే మన ఇంట్లో ఉండే పాత సామాన్ ఏదైనా సరే తీసుకెళ్లి మనం భోగి మంటల్లో వేస్తాము. అంటే పాతదానికి ఏంటంటే గనక ఇంకా ముగింపు చెప్పేసి కొత్త దానికి ఏంటంటే మనము చక్కగా స్వాగతం పలుకుతాం. కాబట్టి మన దరిద్రం కూడా పోయి మనకు అద్భుతమైన ఫలితం రావాలన్నా, మన జీవితం మారి మనకంతా కూడా మంచి జరగాలన్నా, సంవత్సరం అంతా కూడా మనకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం లైఫ్ లో ముందుకు వెళ్ళాలన్నా సరేనండి, మీరేంటంటే భోగి మంటల్లో అండి ఆవాలు తీసుకోండి. ఆవాలు ఉంటాయి కదా, మనందరికీ తెలిసిందే కదా. అర టీ స్పూన్ ఆవాలు తీసుకోండి. ఒక ఎర్ర వస్త్రం తీసుకొని అందులో అర స్పూన్ ఆవాలు పోసి అందులో అరస్పురంత ఉప్పుని పోసేసి ఒక గోమతి చక్రాన్ని పెట్టి మూట కట్టి తల చుట్టూ 3 సార్లు తిప్పి అది భోగి మంటల్లో వేస్తే మీ దరిద్రం అంతా కూడా పోతుంది, మీకు తిరుగుండదనమాట అండి.